హాయ్ అందరికీ. వెల్లుల్లి ఫ్లేవర్‌తో ఎప్పుడైనా జంతికల్ని ప్రిపేర్ చేసుకున్నారా? వీటిని మనం చక్కరాల్లా కూడా చేసుకోవచ్చండి. చాలా చాలా బావుంటాయి. క్రిస్పీగా కూడా ఉంటాయండి. ఒకసారి చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. అంత టేస్టీగా ఉంటాయి. ముందుగా దీనికోసం ఒక కేజీ దాకా బియ్యాన్ని వేసుకోండి. ఏదర్ రేషన్ బియ్యం కానీ లేదా నార్మల్ బియ్యం కానీ తీసుకోండి. ఒక టీ గ్లాసునన్ని పచ్చిశనగపప్పు, ఒక టీ గ్లాసునన్ని మినపగుళ్ళు వేసుకొని శుభ్రంగా కడిగేసుకొని ఈ బియ్యాన్ని పిండి పట్టించేసుకోండి. ఇప్పుడు దీనికోసం మనం 2 వెల్లుల్లిపాయల్ని పొట్టు తీసుకున్న పాయల్ని మిక్సీ జార్‌లోకి వేసుకొని ఒక చిన్న గ్లాసునన్ని వాటర్ వేసుకోండి. దాదాపుగా ఒక టీ తాగే గ్లాసు వాటర్ వేసుకొని ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని చూడండి. కన్సిస్టెన్సీ మనకి ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు ఒక పెద్ద గిన్నె పెట్టేసుకోండి. ఇందాక మనం మరపట్టించుకున్న పిండి ఉంది కదా! ఆ పిండిని 2 కప్పుల దాకా తీసుకొని జల్లించుకోండి. ఒకవేళ మీరు మొత్తం పిండి ఒక్కసారే చేయాలనుకుంటే సగం సగం పిండిని కలుపుకొని చక్రాలను ప్రిపేర్ చేసుకోవచ్చండి. మొత్తం ఒకేసారి పిండి ఎప్పుడూ కూడా కలుపుకోకూడదు. జల్లించుకున్న పిండిలో మనం ఒక పావు టేబుల్ స్పూన్ దాకా పసుపుని వేసుకోండి. దాదాపు 2 కప్పుల క్వాంటిటీ ప్రకారమే చెప్తున్నానండి. దీంట్లోనే ఒక టేబుల్‌న్నర స్పూన్ దాకా వాముని వేసుకోండి. క్రష్ చేసుకొని వేసుకోండి. దీంట్లోనే ఒక పావు టేబుల్ స్పూన్ దాకా కారం, టేస్ట్‌కి తగినంత సాల్ట్ వేసుకోండి. దీంట్లోనే వేడి నూనె ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా వేసుకోండి. తర్వాత ఇందాక మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా! ఆ వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా ఒక జల్లెడ బుట్టలోకి వేసుకొని ఈ పేస్ట్‌ని అంతా కూడా నీట్‌గా ఇలా సెపరేట్ చేసుకోండి. అవసరమైతే కొద్దిగా వాటర్‌ని మిక్సీ జార్‌లోకి వేసుకొని కడిగేసుకొని దీంట్లోకి వేసుకోండి. ఎందుకంటే వెల్లుల్లిపాయ ఫ్లేవర్ అంతా కూడా చక్కగా మనకి కిందకి దిగుతుందండి. ఇప్పుడు దీన్నంతా కూడా బాగా కలిపేసుకొని కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని కలుపుకోవాలండి. అచ్చంగా మనం చపాతీ పిండి కలుపుకుంటాం కదా! అదే కన్సిస్టెన్సీలో పిండిని కలిపేసుకోండి. ఇక్కడ మనం ఉప్పు, కారం అనేది ఒకసారి చెక్ చేసుకోండి. మనం వెల్లుల్లిపాయ వేయడం వలన కొంచెం స్పైసీగానే ఉంటాయండి. కారం అనేది కొంచెం తక్కువగానే వేసుకునేటట్టు చూసుకోండి. పిండిని ఈ విధంగా కలిపేసుకున్నాక ఇప్పుడు మనం కొద్దిగా పిండిని తీసుకోండి. ఈ పిండిని మనం చక్రాలు చేసుకునే అంటే జంతికలు ప్రిపేర్ చేసుకునే మిషన్‌లోకి సెట్ చేసుకోవాలండి. అలాగే జంతికలు చేసుకునేటప్పుడు మనం ఇలాంటి ప్లేట్‌ని సెట్ చేసుకోండి. అప్పుడే మనకి జంతికలు అనేవి పర్ఫెక్ట్‌గా వస్తాయి. ఈ ప్లేట్‌ని సెట్ చేసుకున్నాక ఈ పిండిని కూడా దాని నిండా కూడా ఈ విధంగా కూర్చుకోండి. పిండంతా కూడా ఇలా ఫిల్ చేసుకున్నాక పైన లిడ్ క్లోజ్ చేసేసుకొని ఇలా మనం ఒక ప్లేట్ మీద జంతికల్ని స్లోగా ప్రెస్ చేస్తూ చక్కగా మనం ఈ జంతికల్ని చుట్టేసుకోవాలండి. ఒకవేళ మీరు డైరెక్ట్‌గా వేయలేరు కాబట్టి ప్లేట్‌లో వేసుకోవచ్చు. లేదా గెరిటె మీద ఒత్తుకొని కూడా జాగ్రత్తగా ఆయిల్‌లో డ్రాప్ చేసుకోవచ్చండి. ఒక వాయికి సరిపడా అంటే ఆయిల్‌కి ఎంత సరిపడా జంతికల్ని ఒకే ప్లేట్ మీద ఇలా సెట్ చేసేసుకొని చక్కగా మనం తర్వాత వేడి వేడి నూనెలో జాగ్రత్తగా స్లోగా డ్రాప్ చేసేసుకొని హై ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోండి. అప్పుడే మనకి క్రిస్పీగా ఫ్రై అవుతాయండి. సిమ్‌లో అస్సలు పెట్టి ఫ్రై చేయకూడదు. ఆయిల్ పీల్చేస్తాయి. అటు ఇటు తిప్పుకుంటూ మంచి గోల్డ్ కలర్ వచ్చేదాకా వీటిని ఫ్రై చేసుకోవాలండి. ఇలా నురగ అనేది మనకి తగ్గిపోవాలి. అప్పుడే మనకి క్రిస్పీగా రెడీ అయినట్టు అర్థమండి. ఈ విధంగా బాగా ఫ్రై అయిపోయాక వీటిని ఒక జల్లెడ బుట్టలోకి తీసుకొని ఆయిల్ అంతా కూడా వడగట్టేసుకొని తర్వాత మనం వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారిపోయాక ఎయిర్ టైట్ కంటైనర్లో ప్రిజర్వ్ చేసేసుకుంటే దాదాపు నెల రోజుల పాటు నిల్వ ఉంటాయండి. చూస్తుంటేనే నోరూరిపోతున్నాయి కదా! టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయండి. ఫ్లేవర్ చూసే పిల్లలు తినేస్తారు. ఈ టేస్టీ అయిన క్రిస్పీ అయిన జంతికలు మీరు కూడా ఇంట్లో సింపుల్‌గా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ రూపాన తెలియచేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.